ధనము ఒక్క నెల దినములు ఇచ్చినట. హరిశ్చంద్ర, ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రేశ్వరుడు, చిన్ననాటి నుండి కొడుకు ఆరాధముగా పెరిగిన వాడు, ఆయాసమున కోరవడు, వట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగనేరడు. అన్న ఫలం ఇప్పుడే వాళ్ళ తప్పెంపుగా నాకు వారుగా సాధ్యమైనంత వరకు అటుగా చూసుకోలేదు మహాత్మా. నక్షత్రక సాధ్యములు మునుముందున్నవి, అవి నా చేవదము. నక్షత్రగా తొందరపడవలేదు. అయ్యో వెర్రి రాజా, నీకేమైనా పిచ్చియా? నా ఎత్తిని వాడి ఉపదేశం తోచవేసి పటరానగ చాట్లకి తల బగ్గిపోవచ్చున్నావు. రాజ్యంలో కడకు పిడికి నట్టుకులేకుండా గట్టి కట్టడి చేసేదను. మా రుణం ఎట్లు తీర్చుపోయి ఎందుకని నిష్కాద బాధ చక్కదనాల చుక్కలకు నా పెంపట్లు కూతురు పిండి ఆడబట్లు కాదేని నీవు పోట్లు గాధిలంటనా లేని కష్టములను అధికముగా భావించలేదు. కానీ నన్ను ఇంకేలా బాధించదవయ్యా? మునేంద్ర, మా గతి ఎట్లయినో అగుగాక. నేను ఇంక పోయి వస్తున్నాయ్యా. నీవిక పొమ్ము, పొమ్ము,